నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ ఇంటి ముట్టడికి టీడీపీ యత్నం, తాడేపల్లిలో ఉద్రిక్తత. అంగళ్ళు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్. విద్యుత్ ఛార్జీల తగ్గింపునకై నెల్లూరులో సిపిఐ ఆందోళన. ఆ భయానక పరిస్థితులను వర్ణించలేం, ఇజ్రాయెల్ నుంచి తిరిగొచ్చిన భారతీయులు. జమిలిని బలవంతంగా రుద్దకూడదు, మాజీ సిఈసి ఖురేషి. ఆకలి రాజ్యం, మోదీ 9 ఏళ్ల పాలనలో దేశం దుస్థితి. పరుపు కింద నోట్ల కట్టలు, 42 కోట్లు స్వాధీనం. కాంగ్రెస్ కు బిగ్ షాక్, పొన్నాల రాజీనామా. డీటెయిల్స్ లోకి వెళ్దాం. రాజమహేంద్రవరం జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై జగన్ కు వినతిపత్రం ఇవ్వాలని టీడీపీ నేతలు శుక్రవారం సీఎం నివాసం వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో తాడేపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బుద్ధ వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఇవాళ ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత వైద్యుల బృందాన్ని పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చంద్రబాబును తరలించాలన్నారు. ఆరోగ్య క్రమశిక్షణ పాటించడం వల్లే 73 ఏళ్లున్న 20 ఏళ్ల యువకునిలా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. జైలులో చంద్రబాబు ఒకేసారి 5 కేజీల బరువు తగ్గారన్న నేతలు బరువు తగ్గితే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లాలని తెలుగుదేశం నేతలు నిర్ణయించారు. చంద్రబాబును రక్షించుకోవడం కోసం సీఎం జగన్ ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న, వర్ల రామయ్య, నక్క ఆనందబాబు, కళా వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తదితరులు సీఎం నివాసానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంగళ్ళు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తూ ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్ళు కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనలో టీడీపీ నాయకులతో పాటు చంద్రబాబుపై పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 8న కేసు నమోదు చేయగా ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ అధికార పార్టీకి చెందిన వారే చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు విసిరారని తెలిపారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంద్రబాబుకు రక్షణగా నిలిచిందని వివరించారు. అందుకు సంబంధించిన వీడియోలను కోర్టుకు అందజేశారు. వైసీపీకి చెందిన వారు దాడులకు పాల్పడి 4 రోజులు ఆలస్యంగా తప్పుడు ఫిర్యాదులు చేశారన్నారు. జాప్యానికి కారణాలు చెప్పలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ర్యాలీ నిర్వహించారన్నారు. ర్యాలీలో అలజడులు సృష్టించాలని ముందస్తు ప్రణాళికతో రాళ్లు రువ్వారన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అనేక మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం ఆ ఉత్తర్వులను సమర్థించిందన్నారు. పిటిషనర్కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పోలీసుల తరపున అదనపు ఏజీ పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ప్రోద్బలంతో దాడి ఘటన చోటు చేసుకుందన్నారు. పిటిషనర్, ఆయన అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. పిటిషనర్ చెప్పాకే దాడులకు దిగారని, పోలీసులకు గాయాలయ్యాయన్నారు. రాజకీయ ప్రతీకారంతో కేసు పెట్టామనడంలో వాస్తవం లేదన్నారు. బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరారు. 2 పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసి నేడు వెలువరించింది. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టే విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వనంతో సెంటర్ నుంచి బేబీనగర్ సెంటర్ వరకు ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని సిపిఐ నాయకులు పి లీలామోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వామపక్ష పార్టీలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు
స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఎలా ఉపయోగమో మీరు ఒక పేపర్ ద్వారా తెలియజేయండి ప్రజలకు అని చెప్పేసి చెప్తే ఆయన సమాధానం లేదు. ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా కాలకాల మోగరాలి. వాళ్ళు ఏది చెబితే అది చేసేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా అని చెప్పేసి వామపక్ష పార్టీల నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే పద్ధతిలో రైతుల కాడ పప్పులు అడిగినటువంటి నేపథ్యంలో ఇవాళ వినియోగదారులు ఎవరైతే హౌస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ మీటర్లు పెట్టారంట. ఇప్పటికే సబ్ ఛార్జీల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఇంకా అనేక ఛార్జీలు 6-7 రకాల ఛార్జీల పేరుతో ఇప్పటికే మన హౌస్ హోల్డర్ అందరినీ కూడా దోపిడీ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఇది సాలక స్మార్ట్ మీటర్ అంట. మనం ప్రీపెయిడ్ ఫోన్ల యొక్క రీఛార్జ్ చేసుకుంటాం. ఆ విధంగా రీఛార్జ్ చేసుకుని అది అయిపోయిన వెంటనే కరెంటు కట్ అయ్యే పరిస్థితి వల్ల తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టాలని ప్రయత్నం చేస్తామండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ప్రజలు మేల్కొంటే ఏ పాలనైనా కూడా గద్దె దిగాల్సిందే అని చెప్పేసి వాళ్ళ వామపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వీధి మీటింగ్ల ద్వారా, గ్రూప్ మీటింగ్ల ద్వారా పెద్ద చైతన్యవంతం చేసి 16వ తేదీ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ద్వారా ప్రజలను చైతన్యపరచాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇంకో విషయం, 2000 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ఒక ప్రజా ఉద్యమం జరిగితే గుర్రాల ద్వారా గ్యాస్ పుట్టించి 5 మంది చనిపోయడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత 2004 ఎలక్షన్లో శంకరగిరి మాన్యాన్ని పెట్టడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలను చూడండి, అక్కడ పరిపాలన చూడండి. మీరు ఊరికే నవరత్నాలు పెట్టాం, శ్రీధాన్యాలు పెట్టాం, ఇంకో ధాన్యాలు పెట్టాం అని చెప్పేసి వేస్తే రేపు మీకు ఎవరు ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు 2024లో ఇంటికి పోయే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేశారు. ఇంకోటి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అత్యంత బలవంతంగా, అత్యంత శక్తివంతంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా ఏదైతే ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నాడు, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచుతా ఉన్నాడు, నిత్యావసర వస్తువులు పెంచుతా ఉన్నాడు, వీటన్నిటి మీద ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా మీ గళాన్ని వినిపించి ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచేవిగా మీరంతా కూడా 2024లో మనకున్నటువంటి ఆయుధం, ఓటు అనే ఆయుధం ద్వారా 2 ప్రభుత్వాలు కూడా ఇంటికి పంపించే విధంగా మీరంతా ఆలోచన చేయాలని చెప్పేసి మేము చేసే పోరాటాలు మీరు కూడా భాగస్వాములు. మీ వంతు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాలకు మీ నిరసన గళాన్ని వినిపించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. ఆపరేషన్ అజయ్ తో ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులు కొంతమందిని శుక్రవారం స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అక్కడి భయానక పరిస్థితులను వారు పంచుకొని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారన్నారు. మేం బయలుదేరే సమయంలో కూడా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సైరన్ల మోత ఇంకా మా చెవుల్లో మోగుతూనే ఉంది. ఆ భయానక పరిస్థితులను మేము వర్ణించలేం. మమ్మల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. ఇజ్రాయెల్ సేనలు హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ఆపరేషన్ అజయ్ ప్రారంభమైంది. అందులో భాగంగా 200 మందికి పైగా భారతీయుల్ని తీసుకుని టెల్ అవీవ్ నుంచి ప్రత్యేక విమానం శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంది. యుద్ధ కల్లోలంలో నుంచి బయటపడి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో వారికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా హత్తుకున్నారు. తొలి బ్యాచ్లో మొత్తం 212 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చారు. వీరిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా వీరిని స్వదేశానికి తీసుకొచ్చారు. భారత రాయబార కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఇజ్రాయిల్లో దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నారన్నారు. వారిలో దాదాపు 14,000 మంది కేర్ టేకర్లే. వీరితో పాటు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు తదితరులు ఉన్నారు. వీరిని వెనక్కి తీసుకొచ్చేందుకు భారత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. వీరి ప్రయాణ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే వాటిని ప్రజలపై బలవంతంగా మాత్రం రుద్దకూడదని కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ అన్నారు. దేశంలో ఎన్నికలపై ఆయన రచించిన కొత్త పుస్తకం మార్కెట్లో విడుదలైన సందర్భంగా పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. జమిలీ ఎన్నికల వల్ల లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఒకేసారి అన్ని ఎన్నికలు జరిపితే ఖర్చు తగ్గుతుంది. మతతత్వం, కులతత్వం, అవినీతి వంటివి ఎన్నికల్లో పతాక స్థాయికి చేరతాయి. అందువల్ల 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరపడం మేలు. అయితే రాజ్యాంగబద్ధంగా ఇది సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా కారణం వల్ల ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏడాదిలోనే కూలిపోతే అక్కడ రాష్ట్రపతి పాలనను 4 ఏళ్ల పాటు ఉంచలేం. వాజ్పేయి సర్కార్ 13 రోజుల్లో పడిపోయినట్లుగా మళ్ళీ ఎప్పుడైనా జరిగితే అప్పుడు లోక్సభ పరిస్థితి ఏమిటి అని అన్నారు. ఉచితాలపై పార్టీలు హామీలు ఇవ్వడాన్ని చట్టబద్ధంగా ఎవరూ తప్పుపట్టలేమని ఖురేషీ చెప్పారు. సుప్రీంకోర్టు కూడా దీనిని రద్దు చేయజాలదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకంపై చర్చ ఎంతమాత్రం వాంఛనీయం కాదని, దీని బదులు ఓటర్ల జాబితాలో అవకతవకలు వంటి ఇతర అంశాలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించడం మేలని అన్నారు. ఈవీఎంల పనితీరును ప్రశ్నించడం వల్ల కాలం వృధాయే తప్పిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రధాని మోదీ పాలనలో ఆయన ఆప్త మిత్రులు అదానీ, అంబానీలు ఒకవైపు అత్యంత శ్రీమంతులుగా చలామణి అవుతూ ఉండగా పేదోడికి పట్టెడు అన్నం కూడా దొరక్క ఆకలి కేకలు పెట్టే దుస్థితికి దేశం చేరింది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ దారుణమైన స్థితికి పడిపోయింది. వివిధ దేశాల్లో ఆకలి స్థాయిలు, పోషకాహార లోపాలను సూచించే ఈ సూచీలో 2023 సంవత్సరానికి మొత్తం 125 దేశాలను పరిగణలోకి తీసుకుంటే 28.7 ఆకలి స్కోరుతో భారత్ 111వ స్థానంలో నిలిచింది. కిందటేడాది ర్యాంకుతో పోలిస్తే 4 స్థానాలను కోల్పోయింది. కేంద్రంలో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లో 55వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 111వ స్థానానికి దిగజారిపోవడం మోదీ వినాశకర విధానాలకు అద్దం పడుతోంది. గత కొంతకాలంగా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న పొరుగు దేశం శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గరలో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, పేద దేశాలుగా పిలిచే సూడాన్, రువాండా, నైజీరియా, ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ కన్నా భారత్ దారుణమైన ర్యాంకుకు పడిపోవడం గమనార్హం. ఈ మేరకు జీహెచ్ఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత్లో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉన్నదని నివేదిక హెచ్చరించింది. సూచీలో చైనా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 20 దేశాలు 5 కంటే తక్కువ స్కోరుతో అగ్రస్థానంలో నిలిచినట్టు నివేదిక వెల్లడించింది. జీహెచ్ఐ ర్యాంకింగ్స్లో భారత్ కంటే పొరుగు దేశాలు మంచి ప్రదర్శనను చూపించడమే కాదు, కిందటేడాదితో పోలిస్తే ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు 81వ ర్యాంకును సాధించగా భారత్ మాత్రం 4 స్థానాలను కోల్పోయి 107వ ర్యాంకు నుంచి 111వ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఎప్పటిలాగానే జీహెచ్ఐ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకలి స్థాయిల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉన్నదంటూ మండిపడింది. బెంగళూరులో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో పరుపు కింద దాచి ఉంచిన 42 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్ ఆమె భర్తను ప్రశ్నిస్తున్నారు. నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు శుక్రవారం బెంగళూరు నగరంలో దాడులు నిర్వహించారు. ఆర్టీ నగర్లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్లో తనిఖీలు చేపట్టి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరుపు కింద 28 పెట్టెల్లో దాచిపెట్టిన 500 నోట్ల కట్లను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ మొత్తం 42 కోట్లని తేలింది. ఈ ఫ్లాట్ ఖాళీగా ఉందని, ఇక్కడ ఎవరూ నివసించట్లేదని తెలిసింది. ఈ ఫ్లాట్ యజమాని ఎవరన్నది ఐటీ అధికారులు వెల్లడించలేదు. ఆ మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఐటీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నదని, బజారులో గొడ్డును అమ్ముకున్నట్టు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని విమర్శిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి భిన్నంగా వ్యక్తి స్వామ్యం నడుస్తున్నదని, ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేసే పరిస్థితి లేదని లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి భూమిపుత్రులుగా ఉన్న వాళ్లకు అవమానాలు, కొత్తగా వచ్చిన వాళ్లకు పెద్దపీట వేస్తూ పాత వాళ్లు ఉనికి కోల్పోయేలా చేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం పార్టీ అంశాలు కూడా చర్చించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ టికెట్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పొన్నాల రాజీనామా అనంతరం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.